మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్మ పితామహుడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీతకి ఈ భీష్ముడు ఎవరు, తను ఎందుకని అంపశయ్యపై మరణించాల్సి వచ్చిందో, మాఘమాసంలోని శుక్లపక్షంలో ఎందుకు తన తుది శ్వాస విడిచాడు, తనకు ఏకాదశి రోజునే మోక్షం లభించిందా, తను ఎందుకని అంపశయ్యపై ఉండిపోవాల్సి వచ్చిందనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భీష్ముడు హిందూ ఇతిహాసం మహాభారతంలోని ప్రధాన పాత్ర అండి. అతను కురు రాజ్యానికి యువరాజు, రాజనీతిజ్ఞుడు. అతను ఒక సైనిక కమాండర్. భీష్ముడు గంగపుత్రుడు. అసలు పేరు దేవవ్రతుడు. భీష్ముడు కురువంశంలోనే పెద్దవాడు. కౌరవ సైన్యంలో అత్యంత బలీయమైన సైన్యాధిపతులలో ఒకడు. దుర్యోధనుడితో పొత్తు పెట్టుకున్నప్పటికీ పాండవుల పట్ల గౌరవాన్ని కొనసాగించేవాడు. యుద్ధం ప్రారంభమయ్యే ముందు యుధిష్ఠిరుడితో యుద్ధం చేయడానికి అనుమతినిచ్చాడు. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన కీలక పాత్ర అంటే భీష్మ పితామహుడు. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన కీలక పాత్ర అంటే భీష్మ పితామహుడిదే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. ఒక వ్యక్తి మహాభారతం నుంచి తమ జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అలాంటి గొప్ప భీష్మ పితామహుడు అంపశయ్యపై సుమారు 58 రోజుల పాటు ఎందుకని ఉండిపోయాడండి? భీష్ముడు ఎవరి పుత్రుడంటే శంతనుడు గంగమ్మకు పుట్టిన సంతానమే దేవవ్రతుడు. ఈయన కారణజన్ముడిగా పరిగణిస్తారు. ఆ తర్వాత గంగమ్మ తన బిడ్డను తండ్రికి అప్పగించి వెళ్ళిపోతుంది. పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి సహాయంగా ఉండే అష్టవస్తువులు అంటే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు వీరు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమలు విశిష్టుని శాపం కారణంగా కొంతకాలానికే మరణించి దేవలోకం చేరుకున్నారు. భీష్ముడు బ్రహ్మచారిగానే ఎందుకున్నాడంటే భీష్ముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం జీవితాంతము బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అంతేకాదు, పాండవులతో యుద్ధం వద్దని దుర్యోధనుడికి చెప్పినా తను పట్టించుకోకపోవడంతో ఇష్టం లేకపోయినా యుద్ధంలో పాల్గొన్నాడు. అధర్మపక్షాన ఉండి ధర్మంతో యుద్ధానికి సిద్ధపడ్డప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. తన అసమర్థతకు ఇదొక శిక్ష అనుకున్నాడు. కురుక్షేత్రం తర్వాత మార్గశిర మాసంలో అంపశయ్యకు చేరుకున్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తన మరణం కోసం వేచి చూశాడు. ఉత్తరాయణంలోనే ప్రాణత్యాగం చేస్తేనే తన ఆత్మకు మోక్షం లభిస్తుందని, తిరిగి తన లోకానికి వెళ్లి స్వేచ్ఛను పొందుతానని భీష్ముడు ముందే తెలుసుకున్నాడు. అందుకే సుమారు 58 రోజుల పాటు భీష్ముడు అంపశయ్యపై బాధను భరిస్తూ ఉండిపోయాడు. మాఘమాసంలోని శుక్లపక్షంలో ఏకాదశి రోజున మోక్షం పొందాడు. భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని ఆదేశాల మేరకు యుధిష్ఠిరుని యుద్ధం అనంతరం దుఃఖాన్ని పోగొట్టడానికి రాజధర్మం, మోక్షధర్మం, ఆపద్ధర్మం ఇంకా ముఖ్యమైన విషయాలను, ఉపదేశాలను, ఎన్నో కీలకమైన అంశాలను వివరించారు. ఈ ఉపదేశాలను విన్న యుధిష్ఠిరుడు అపరాధం, పశ్చాత్తాపం నుండి విముక్తి పొందాడు. ఈ బోధననే భీష్మనీతి అంటామండి. భీష్ముడు తన జీవితంలో కొన్ని తప్పులు చేశానని తనకి తెలుసు. తన అధికారాన్ని దుర్వినియోగం చేసి గాంధారిని ధృతరాష్ట్రునితో వివాహం చేసుకోమని బలవంతం చేసి అంబికలను విచిత్ర వీర్యకు ఇచ్చాడు. అంతకుముందు వశిష్ఠుని కామధేనువును అపహరించాడు. ఈ కారణంగా తను మానవ రూపంలో జన్మించాల్సి వచ్చింది. అలాగే నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే భీష్ముడు మౌనంగా కూర్చున్నాడు. భీష్ముడు ఉద్దేశపూర్వకంగానే శకుని అనైతిక మోసపూరిత ఆటకు అంగీకరించాడు. చివర్లో ద్రౌపదిని కూడా భీష్ముడు క్షమించమని అడుగుతాడు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత పుణ్యకాలంగా భావిస్తామండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మనం తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించవచ్చు. ఇక మనమంతా ఫిబ్రవరి 8వ తేదీన ఆ భీష్మ మహానుభావుణ్ణి అంటే మహాభారతం ప్రారంభం నుండి అంతం వరకు ఉన్న ఆ త్యాగశీలిని స్మరించుకుంటూ ఏకాదశి ఉపవాసం ఉంటూ ఆ లక్ష్మీనారాయణుల కృపకు పాత్రలు అవుతూ పుణ్యాన్ని పొందుదామండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.